మొరాయింపుకి కుట్ర ఈసీ సీరియస్. మొరాయింపుకి కుట్ర ఎవరు మన్నారు? ఈసీ సీరియస్ అవ్వాల్సి ఉంటే ఎవరి మీద అవ్వాలి? ఈరోజు వచ్చి ఎవరు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు? సాంకేతికతని అడ్డు పెట్టుకొని ఈవీఎంలు 2 గంటలు పైగా దాదాపు 30% పోలింగ్ బూతుల్లో మొరాయిస్తే దాన్ని వెలుగెత్తి చాటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి వాటికి సంబంధించి అడ్జార్న్ పోలింగ్ కానీ అవసరమైన దగ్గర రీపోలింగ్ కానీ డిమాండ్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఒక్క మాట, ప్రజలు పడినటువంటి కష్టం ఏదైతే ఉందో, ఈవీఎంలు సరైనటువంటి సమయంలో పనిచేయకుండా ఆలస్యంగా ప్రారంభం కావటం వల్ల ఏ ఇబ్బందులు అయితే ప్రజలు పడ్డారో, అర్ధరాత్రి 12 వరకు 1 గంట వరకు పోలింగ్ బూతుల దగ్గర మహిళలు వృద్ధులు పడిగాపులు కాచారో, దానికి సంబంధించి కించిత్ ఒక్క మాట మాట్లాడిన వైఎస్ఆర్సీపీ ఈరోజు 4-5 రోజులైన తర్వాత ప్రజలందరూ కూడా ఈసీ వ్యవహరించినటువంటి తీరు, దానికి వైఎస్ఆర్సీపీ చేదోడు వాదోడుగా ఈ 4 రోజులు మాట్లాడిన దానికి తీవ్రమైన విమర్శలు చేస్తుంటే, ఇప్పుడే నిద్రలేచినటువంటి కుంభకర్ణుల్లాగా ఒక్కొక్క మాట మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పోలింగ్ జాప్యానికి బాబు సూచనలే కారణమని ఈసీ ప్రాథమికంగా నిర్ధారణ అంటండి. ఈసీ ఎక్కడైనా ఈ అంశం చెప్పిందా? ఒకవేళ చెప్పారనుకోండి, ఏమన్నా సాక్షి అనేటటువంటి పేపరు మేము మొదటి నుంచి చెబుతూ ఉన్నాం, వైఎస్ఆర్సీపీకి బ్రాంచ్ ఆఫీస్ లాగా బీజేపీకి బ్రాంచ్ ఆఫీస్ లాగా ఇక్కడ ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తుంది అని మేము చెప్పింది ఇది నిజమే అనేటటువంటి భావన కూడా కలుగుతూ ఉంది. ఇవాళ ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలి. మీరు ప్రాథమికంగా బాబు సూచనల గారు చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకే పోలింగ్ జాప్యమైందనేటటువంటి నిర్ధారణకి మీరు వచ్చారా? ఒకవేళ ఆ విధమైనటువంటి నిర్ధారణకు వస్తే సాక్షి పేపర్ మీకేమన్నా అఫీషియల్ గెజిటా? ఇవాళ ఎన్నిక 11వ తారీఖు జరుగుతుంటే 10వ తారీఖు మధ్యాహ్నమే ఈసీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధ్యతల్ని గుర్తు చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఏ విధంగా ఈవీఎంలని అడ్డు పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని అబాసుపాలు చేయాలనే ప్రయత్నం జరుగుతుందో, దాన్ని ముందస్తుగానే ఒక విజిల్ బ్లోవర్ లాగా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఏదైతే వారు తీసుకున్నటువంటి చర్యలు అసంపూర్తిగా ఉన్నాయి, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేటటువంటి విధంగా ఉన్నాయి అని ధర్నా చేసింది చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కమిషన్ ముందు, ఒకరోజు ముందు. అయినా కూడా పోలింగ్ రోజు ఏ విధమైనటువంటి ఇబ్బందులకు గురయ్యారు, మహిళలు వృద్ధులు అందరూ కూడా ఎండల్లో ఎంత తీవ్రమైనటువంటి బాధను అనుభవించారు, ఏ విధంగా అర్ధరాత్రి వరకు వాళ్ళ ఓటు వేసుకోవడం కోసం నిరీక్షణ తోటి పడిగాపులు కాశారు. ఈ అంశాలు ఏవి మాట్లాడనటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళ అఫీషియల్ గెజిట్ సాక్షి నిన్నటి వరకు పోలింగ్ చాలా ప్రశాంతంగా జరిగిందనే మాట అన్నారు. కానీ హింసని ప్రేరేపించి ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గించాలనే ప్రయత్నం చేసింది వైసీపీ కదా. ఇవాళ 175 కాన్స్టిట్యున్సీలో ఆ నెల్లూరు ఆయన వచ్చాడు బయటికి, కోటంరెడ్డి కనీసం చెప్పాడు నేనే దాడి చేపించానని. నిజంగా మీరు చిత్తశుద్ధి కలిగిన వాళ్ళు అయితే 175 కాన్స్టిట్యున్సీల్లో ఏదైతే మహిళా అభ్యర్థుల మీద, అలాగే కోడెల శివప్రసాద్ గారు లాంటి వారి మీద 175 కాన్స్టిట్యున్సీల్లో హింసని ప్రజ్వలింపజేసి ఎన్నికల ఓటింగ్ శాతం తగ్గించాలనేటువంటి కుట్రలు పడింది మీరు కదా. ఓటింగ్ శాతం ఎక్కడైతే 70% దాటుతుందో, దాటిన తర్వాత తెలుగుదేశం పార్టీకి మెజార్టీలు అప్రతిహతంగా పెరిగిపోతాయి, సీట్లు పెరుగుతాయి అనేటటువంటి భయంతో ఉదయం పూట ఈవీఎంలని మధ్యాహ్నం నుంచి హింసతోటి ప్రజల్ని వచ్చేవాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేసింది మీరు కదా. మీ మిత్రుడు కేసీఆర్ తోటి దాదాపు వేలాది మంది ఓటర్లు ఎవరైతే ఉందో వారు వచ్చి అర్హులైనటువంటి వారు వినియోగించుకోవాల్సిన వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం హైదరాబాద్ నుంచి చేసింది మీరు కదా. మీ అందరికీ చెంప చెల్లుమనేటటువంటి ప్రజాస్వామ్య స్ఫూర్తిని నింపింది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఓటర్లు కాదా. ఇంత స్పష్టంగా ఉంటే నిస్సిగ్గుగా ఎలా రాస్తారు? ఇవాళ ఎలక్షన్ కమిషన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. ప్రాథమికంగా మీ యొక్క ఫెయిల్యూర్సు, అలాగే వైఎస్ఆర్సీపీ బీజేపీ వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ తోటి మీరు వ్యవహరించిన తీరు వల్ల ఇవాళ ఇంత ఇబ్బందులు ఎదురైనాయని మేము చెప్తా ఉంటే, వాస్తవాలకి సంబంధించినటువంటి అంశంలో కూడా మీరు కూడా కొన్ని విషయాల్లో మేము దాదాపు ఒక 10 అంశాలని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఎక్కడెక్కడ ఎలక్షన్ కమిషన్ ఫెయిల్యూర్ అయింది, దానికి కారణాలేంటి, ఇక్కడ ఎన్నికల కమిషనర్ ద్వివేది గారు చెప్పిన మాటల్ని కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ విధంగా పెడచెవున పెట్టి
ఇంత హింస ప్రజ్వలించడానికి ఈ విధంగా ఈవీఎంలో మొరాయించడానికి మూల కారణం అయ్యిందో అనే అంశాలు కూడా వెలుగులోకి వచ్చాయి. మీరు చూడండి, ఒకటి ముందు సిబ్బంది కొరత. ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే సిబ్బంది కొరత. ఏమండి, ఉన్న స్టాఫే ఒకే దశలో ఎన్నికలు మొత్తం ఆంధ్రప్రదేశ్లో జరిగితే కొరతగా ఉన్నమాట వాస్తవం అందరికీ తెలుసు. కానీ కావాలని ఇక్కడ ఒకవైపు పోలింగ్ సిబ్బంది కానీ మరొక వైపు రక్షణగా నిలబడాల్సినటువంటి సిబ్బంది సిఆర్పిఎఫ్ కేంద్ర బలగాలు కానీ ఇక్కడ రాష్ట్రంలో ఉండే బలగాలు కానీ చాలవని తెలిసినా కేవలం వైఎస్ఆర్సీపీ ఇన్ఫ్లుయెన్స్ తోటి బీజేపీ చెప్పినట్టు ఒకే పోల్ ప్రధానమంత్రి ఆయన వెసులుబాట్లు చూసుకొని సీట్లు రావు అన్న చోట ఆయా రాష్ట్రాల్లో ఒకే దఫా పోల్ పెట్టించేసి ఏదో ఒక రకంగా అక్కడ రక్షణగా నిలబడాల్సిన సిబ్బంది కొరత, పోలింగ్ సిబ్బంది కొరత అయితే అరాచకాలు ప్రతిపక్ష పార్టీతో చేపించి పోలింగ్ పర్సంటేజ్ తగ్గించాలనుకున్నారు. సరే, సిబ్బందికి సంబంధించి కూడా పోలింగ్కి సంబంధించిన సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారికి శిక్షణ సరిగా ఇచ్చారా మీరు? ఈవీఎంలు సరైన సమయంలో మొదటి 2 గంటలు 3 గంటలు ప్రారంభమైనయా? ఇవాళ పోలింగ్ పూర్తయిన తర్వాత కూడా ఈ సిబ్బంది ఏదైతే మాక్ పోల్ చేసినటువంటి వాటిని డిలీట్ చేయకుండా వాటిని అలాగే కంటిన్యూ చేస్తే దానికి సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉంది. మీరు సక్రమంగా కనుక వారికి శిక్షణ ఇచ్చినట్లయితే ఈ విధమైనటువంటి పరిస్థితులు ఆ సిబ్బంది దగ్గర ఇంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏ విధంగా వచ్చాయనేటటువంటి ప్రశ్న సూటిగా ఎలక్షన్ కమిషన్ వేస్తూ ఉన్నాము. భద్రతా సిబ్బందిని దాదాపు 92,600 మంది అవసరం అవుతారని కేంద్రాన్ని అడిగితే 27,800 మందిని మాత్రమే, అంటే దాదాపు 1/4 మంది మాత్రమే ఎలక్షన్ కమిషన్ ఇక్కడ ద్వివేది గారు 92,600 మంది అవసరం అనేటటువంటి మాట అడిగారు కేంద్రాన్ని. 27,800 అంటే 1/4 మంది మాత్రమే ఇచ్చారు. దీనితో శాంతి భద్రతలు ఏ విధంగా అదుపులో పెట్టుకోగలము అనేటటువంటి దాన్ని వాళ్ళు అనుకున్నారు. అంటే కుట్రపూరితంగానే ఎన్నికల కమిషన్ పెద్దలు పైన ఎవరైతే ఉన్నారో రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగేటటువంటి విధంగా ఏదైతే వైసీపీ కోరుకుందో దానికి తగిన విధంగానే ఇవాళ ఎన్నికల కమిషన్ వ్యవహరించిందనే దానికి చాలా చక్కటి ఉదాహరణ ఇది కనబడతా ఉంది. తదనుగుణంగానే పోలింగ్ రోజు జరిగినటువంటి శాంతి భద్రతల విఘాతం, తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల మీద దాడి, మహిళలను చూడకుండా మహిళా అభ్యర్థుల మీద దాడి చేశారు, యువకుల మీద దాడి చేశారు, వృద్ధుల మీద దాడి చేశారు. ఏ విధంగా అయినా పోలింగ్ ఏజెంట్ల మీద దాడి చేయటం ద్వారా పోలింగ్ పర్సంటేజ్ తగ్గాలనేటటువంటి ప్రయత్నం చేశారు. దీనికి మూల కారణం 92,000 మంది పైగా కావాల్సినటువంటి సిబ్బందిని 27,000 మందితో పరిమితం చేయడమే. అలాగే మూడో పాయింట్, 1000 ఓట్లు దాటితే పోలింగ్ బూత్ మరొకటి ఉండాలి. ప్రతి పోలింగ్ బూత్ 1000 ఓట్ల లోపలే ఉండాలి. కానీ రాష్ట్రంలో ఏ విధంగా ఈ 1000 ఓట్లు దాటిన బూతులు పెంచాలని అడిగితే ఎందుకు పెంచలేదు? 1000కి పైగా ఉన్న బూతులన్నీ, కొన్ని బూతుల్లో మరీ దారుణం 2,000 మందిని మించి ఓటర్లు ఉండేటటువంటి బూతులు కూడా ఉన్నాయి. అంటే ఎక్కడ ఉంది ఈ కుట్ర? ఎప్పుడైతే ఆ పోలింగ్ బూతులు పెంచకుండా 1000 మంది మించి ఒకే బూత్లో కనుక ఉంచినట్టయితే ఓటింగ్ జాప్యం అవుతుంది. ఓటింగ్ జాప్యం అయితే క్యూ లైన్లు పెరుగుతాయి. క్యూ లైన్లు పెరిగితే మహిళలు, వృద్ధులు ఓటింగ్లోకి పాల్గొకూడదనేటటువంటి కుట్ర. మీ దగ్గర మిషన్లు సరిగా లేకపోతే, మిషన్లు సరిపడ లేకపోతే ఈవీఎంలు మీరెందుకు ఒకేసారి ఎన్నికల మొత్తం కూడా ఒకే దశలో నడిపారు అనేటటువంటి ప్రశ్న ఇస్తే సమాధానం చెప్పలేరు. భద్రతా సిబ్బంది కొరత, ఈవీఎంలు మీకు కొరత, 1000కి మించినటువంటి పోలింగ్ బూతులు ఉన్నటువంటి చోట రెండో ఈవీఎం పెట్టనటువంటి పరిస్థితి, మరో పోలింగ్ బూత్ని పెట్టనటువంటి పరిస్థితి. ఎందుకు ఈ పరిస్థితుల్లో ఇంత అప్రజాస్వామిక విధానంతో ఇక్కడ ఎన్నికలు జరపాలి, అంత వేగంగా ఎన్నికలు జరపాలనే ప్రయత్నం చేశారు? ఇదే మీ యొక్క కుట్రలన్నీ పటాపంచలు 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేశారు. మహిళలు సత్తా చూపారు, వృద్ధులు సత్తా చాటారు. ఎవరైతే ఈ ఎండలో ఇబ్బంది అయ్యి ఓటింగ్కి రారు, కుట్రపూరితంగా ఓటింగ్ శాతం తగ్గుద్ది అనుకున్నారో వాళ్ళందరూ కూడా ప్రజాస్వామ్య స్ఫూర్తిని దాటి ఇవాళ మీ అందరికీ కూడా చెంపచెల్లుమనిపించారు. ఇవాళ ఫామ్ 7 అండి, ఫామ్ 7కి సంబంధించి 7,50,000 ఓట్లని రద్దు చేయాలని వైసీపీ దొంగ ఐపీలతోటి ఏదైతే వాళ్ళు ఫామ్స్ని అప్లోడ్ చేశారో ఐపీ అడ్రస్ ఇవ్వమంటే ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఇవ్వట్లేదు? ఎవరు మీకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు? దొంగని పట్టుకోవాల్సినటువంటి ఎలక్షన్ కమిషను చోద్యం చూస్తుంటే ఆ దొంగని పట్టుకోవడానికి అవసరమైనటువంటి సోర్స్ అయినటువంటి ఐపీని అడిగితే ఇవ్వలేని పరిస్థితుల్లోకి మీరు ఎందుకు వెళ్ళిపోయారు? అంటే దొంగలతోటి ములాఖాత్ అయిపోయేటటువంటి విధంగా వెళ్తే ప్రజాస్వామ్యం ఏ విధంగా పరిరక్షించబడుతుంది? రాజ్యాంగబద్ధంగా ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి అనేటటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతా ఉంది.
ఎన్నికలు అయిపోయిన తర్వాత ఫామ్ 17 సీసు ఎప్పుడు ఇవ్వాలండి? ఫామ్ 17 సీసు ఎన్నిక పూర్తి అవ్వగానే ఈవీఎంకి క్లోజ్ బటన్ నొక్కిన తర్వాత సీల్ వేయంగానే ఇమ్మీడియట్గా ఎవరెవరైతే పోలింగ్ ఏజెంట్లు ఉన్నారో అందరికీ ఫామ్ 17 సీసు ఎన్ని ఓట్లు పోల్ అయినాయి అనేటటువంటిది ఈవీఎంలో ఉన్నటువంటి కౌంట్ ప్రకారం రాసి ఇవ్వాలి. ఇప్పటి వరకు ఇంకా చాలా ప్రదేశాల్లో ఫామ్ 17 సీసు ఎందుకు ఇవ్వలేదు? కొందరు ఆర్ఓలు 17C ఫామ్ 17 సీల్ని ఇంకా ఇవ్వలేదు ఎన్నికల ఏజెంట్లకి. ఇవ్వనటువంటి వారికి సంబంధించి ఏ విధమైన చర్యలు ఎన్నికల కమిషన్ తీసుకుంటా ఉంది? ఇవాళ ఈవీఎం మీరు పెట్టింది ఎందుకు? సకాలంలో ఎన్నిక పూర్తయిన తర్వాత ఆ పూర్తయినటువంటి ఎన్నికకి సంబంధించి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ జరిగింది, ఎంత ఓటింగ్ జరిగిందని బూత్ వైజ్ క్యాలిక్యులేషన్ విత్ ఇన్ ద మినిట్స్, కనీసం 1 గంటలోనో 2 గంటల్లోనో ఇవ్వాలి. రోజుల తరబడి ఎందుకు తీసుకుంటున్నారు? మరుసటి రోజు ఎందుకు అవుతా ఉంది? అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఇవాళ 100% పైగా పోలింగ్ బూతుల్లో ఎలా పోలింగ్ జరిగింది, దానికి పాజిబిలిటీ ఏంటి? కొన్ని చోట్ల వస్తున్నాయి, ఇప్పుడు లెక్కలు వస్తూ ఉన్నాయి. ఓటర్లు 100 మంది ఉంటే 100 మందికి మించినటువంటి ఓటింగ్ జరిగినటువంటి బూతులు కనబడుతున్నాయి అంటున్నారు. ఏం సమాధానం చెప్తారు దీనికి? అలాగే మీరు పార్లమెంటు అసెంబ్లీని ఒకసారి కనుక చూసుకున్నట్టయితే ఒక్కొక్క పార్లమెంట్లో 7 అసెంబ్లీలు ఉన్నాయి. పార్లమెంట్లో పోలైనటువంటి ఓట్లు, అసెంబ్లీలో పోలైనటువంటి ఓట్ల మధ్య వ్యత్యాసం ఎందుకు వచ్చింది? ఒక్క తిరుపతి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ తప్పితే ప్రతి కాన్స్టిట్యున్సీలో అసెంబ్లీలో అయినా ఎక్కువ ఓట్లు వచ్చినాయి, పార్లమెంట్లో అయినా ఎక్కువ ఓట్లు వచ్చినాయి. ఏ విధంగా వస్తుంది ఈ వ్యత్యాసం? ఒక ఓటర్ లోపలికి వెళ్ళిన తర్వాత అసెంబ్లీకి ఓటు వేసినా పార్లమెంట్కి వేయాల్సిందే, పార్లమెంట్కి వేసినా అసెంబ్లీకి ఓటు వేయాల్సిందే. ఒకవేళ ఓటు ఏదైనా ఒక అభ్యర్థికి ఇష్టం లేదంటే నోటాకి వేయాలి. అప్పుడు పోలైనటువంటి ఓట్లు అసెంబ్లీకి పార్లమెంట్కి సమానంగా ఉండాలి కదా. ఎందుకు వ్యత్యాసం వచ్చింది? దాని మీద ఈ ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలి. ఇవాళ ఎన్నికలు పూర్తయినాయి, పోలింగ్ పూర్తయింది, ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్లోకి వెళ్ళినాయి. మరి ఆలస్యంగా స్ట్రాంగ్ రూమ్లోకి బాక్సెస్లోకి ఎలా వచ్చినాయి? దానికి ఏ విధంగా వచ్చినాయి? బాధ్యులు ఎవరు? ఆలస్యంగా స్ట్రాంగ్ రూమ్లోకి వచ్చినటువంటి ఈ ఈవీఎంస్ ఏదైతే దానికి బాధ్యత వహించవలసినటువంటి వారు ఎవరు? దానిపై స్పందించి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? దానికి సంబంధించి సరైనటువంటి విధానం ఎందుకు మీ దగ్గర లేదు అనేటటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇవాళ రీపోలింగ్ డిలే కావటం కానీ, అడ్జర్న్మెంట్ అసలు లేదండి. చాలా దారుణం ఏంటంటే 2 గంటలకు పైగా ఎక్కడెక్కడైతే పోలింగ్ బూతుల్లో ఆలస్యమైందో అక్కడ రిమైనింగ్ ఓటర్స్ ఎవరైతే ఓటు క్యాస్ట్ చేసుకోలేదో వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఆ సమయాన్ని నష్టపూర్తి చేయాల్సిన ఎన్నికల కమిషన్ కనీసం రాష్ట్రంలో ఒక్క బూత్లో కూడా, దాదాపు స్వయాన ఎన్నికల అధికారి ద్వివేదిగా చెప్పారు 370 బూతుల్లో ఇబ్బంది వచ్చిందని. మేము 600 చిల్లర ఇచ్చాము. సరే, నువ్వు చెప్పిన 370లో కనీసం 30 బూతుల్లో అయినా ఎక్కడైనా అడ్జర్న్మెంట్ పోలింగ్ ఉందా? ఎక్కడ కనపడలేదు. ఎందుకు కనపడలేదు? డిలే అయినటువంటి దాన్ని నష్టపూర్తి ఎందుకు మీరు కలిగించలేదు? ఇవాళ వెబ్ కాస్టింగ్, మీరు పోలింగ్ బూతుల్లో వెబ్ కాస్టింగ్ పెట్టామన్నారు. ఇంత వెబ్ కాస్టింగ్ పెడితే ఇంత హింస ఎందుకు వచ్చింది? ఆ వెబ్ కాస్టింగ్ సంబంధించినటువంటి విజువల్స్ ఎందుకు బయటికి రాలేదు? ఎక్కడైతే దారుణాలు జరిగినాయో వాటికి సంబంధించిన అంశాల్లో వెబ్ కాస్టింగ్ ఎందుకు పనిచేయలేదు? వెబ్ కాస్టింగ్కి సంబంధించి ప్రతి బూత్లో, ముఖ్యంగా సెన్సిటివ్గా ఉండేటటువంటి బూతుల్లో ఉండాలి కదా, వాటికి సంబంధించిన వాటిల్లో ఎందుకు వెబ్ కాస్టింగ్ సరిగా పనిచేయలేదు? ఇది ఎలక్షన్ కమిషన్ నిర్వహణలో లోపం కాదా అని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ నుంచి. ఇవాళ స్ట్రాంగ్ రూమ్లో పెట్టినటువంటి ఈవీఎంలకి ఆన్లైన్లో తనిఖీ చేసుకోవడానికి అభ్యర్థులందరికీ అవకాశం ఉందని చెప్పారు. వాస్తవానికి ఇవాళ ఆన్లైన్లో తనిఖీ చేసుకునేటటువంటి అవకాశం ఉందా? కావాలంటే అభ్యర్థులు ఏ పార్టీ వాళ్ళైనా మీరు వెళ్ళి కనుక్కోండి. ఎందుకు ఆ వెసులుబాటుని తీసేశారు? ఆన్లైన్లో తనిఖీ చేసుకునేటటువంటి అవకాశాన్ని తీసేసిన దాని వెనకాల ఉన్న మతలాబు ఏంటి చెప్పాలా? ఇవాళ అంటే అడుగడుగున మా ఇష్ట రాజ్యాన, మా ఇష్ట రీతిన, మా ఇష్టం వచ్చినటువంటి విధంగా నిబంధనలు, మేము పెట్టిన నిబంధనలు, మేము చేసే పనులే నిబంధనలు అనేటటువంటి విధంగా ఏకపక్షంగా వ్యవహరిస్తే ఇది రాజ్యాంగ వ్యతిరేకము. ఇప్పటికైనా కానీ ఆన్లైన్లో అభ్యర్థులందరికీ, మేమేమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసిన వాళ్ళకి ఏమని అడగట్లేదు. న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా అన్ని పార్టీలు పోటీ చేసిన ప్రతి ఒక్కళ్ళకి ఆన్లైన్లో తనిఖీ చేసుకునేటటువంటి అవకాశాన్ని ఇవ్వాలి. లేకపోతే ప్రజల్లో చాలా అనుమానాలు వచ్చేటటువంటి ప్రమాదం కూడా ఉంది. ఇన్ని కుట్రలు, ఇన్ని కుయుక్తులు, ఇన్ని శక్తుల వినియోగం మాటున ఇక్కడ ఎన్నికల్ని అబాసుపాలు చేయాలనేటటువంటి ప్రయత్నం ఏదైతే వైసీపీ చేసిందో
ప్రజలు తిప్పికొట్టారు. 120 అసెంబ్లీ స్థానాల నుంచి 150 వరకు సాధించుకునేటటువంటి క్రమంలో విజయాన్ని నమోదు చేస్తున్నాం. ఈ విజయం పసుపు కుంకుమ అందుకున్నటువంటి మహిళలది. ఈ విజయం ఏదైతే 60 సంవత్సరాలు దాటినటువంటి పెన్షన్కి అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వారందరిది. అన్నదాత సుఖీభవ అని ఎవరికైతే ఆదుకునే ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్లారో ఆ రైతులకి సంబంధించినటువంటి ఆశీర్వచనాలు, యువకులు, వృద్ధులు, మహిళలు అందరూ కూడా వారి యొక్క స్ఫూర్తిని దాటి ఇవాళ విజయాన్ని నమోదు చేసేటటువంటి ఒక పద్ధతి ప్రకారం వాళ్ళందరూ కూడా నిర్వహించినటువంటి ఓటింగ్లో పాల్గొని సత్తా చాటారు. కాబట్టే 120కి పైగా అసెంబ్లీ స్థానాలు, 150కి దగ్గరగా అసెంబ్లీ స్థానాలు, 20కి పైగా పార్లమెంటు స్థానాలు, 25కి దగ్గరగా పార్లమెంటు స్థానాలు సాధించి దేశ రాజకీయాల్లో కూడా తిరుగులేని శక్తిగా చంద్రబాబు నాయుడు గారు సత్తా చాటుతున్నారు. రాబోయే కాలంలో ఎన్నికల కమిషన్ది ఏ అయితే ఇక్కడ మనకి ముందుకు వచ్చినటువంటి అనేక రకాల ఇబ్బందులు, అనేక రకాల నిబంధనలకు సంబంధించిన అంశాల్లో వచ్చినటువంటి లోటుపాట్లన్నింటినీ కూడా దేశవ్యాప్తంగా చర్చ చేసి భవిష్యత్తులో ఇటువంటి అసంబద్ధమైన విధానాలతో ఎన్నికల కమిషన్ ఎన్నికలను నిర్వహించకుండా భవిష్యత్తులో ఎన్నికలు సక్రమంగా సజావుగా ఎటువంటి లోటుబాట్లుగా నిర్వహించినటువంటి ఎన్నికల్ని చంద్రబాబు నాయుడు గారు సంస్కరణ రూపంలో రాబోయే ప్రభుత్వంలో కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తారు.